ప్రైజ్ దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుల వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను, ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించండి. అందరూ ఆలకించండి. మనం యేసుక్రీస్తు ప్రభువుల వారు బోధన మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభం నుంచి నేను చదువుతున్నానండి. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 10వ వచనం వరకు చదువుకున్నాం. చూడండి, మరలా నేను చదువుతున్నాను, ఎందుకంటే మరలా చదవాల్సినటువంటి విషయాలు కాబట్టి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వారిది. ఎంత గొప్ప మాటలండి. ఎంతో గొప్ప మాటలు యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు చెప్పారు. అట్టి గొప్ప మాటలను మనం అవలంబించాలి. ఆ వాక్యాల ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. దేవుని నామ నిమిత్తం దుఃఖపరచుబడవారమై ఉండాలి. సాత్వికులమై జీవించాలి. మోషే మిక్కిలి సాత్వికుడని సాక్ష్యముంది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. కనికరము గల వారి వలె ప్రవర్తించాలి. కనికరము కలిగి ఉండాలి. హృదయ శుద్ధి గల వారి వలె హృదయ శుద్ధి కలిగి జీవించాలి. దినదినము మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. సమాధానపరచు వారి వలె ఉండాలి. కొండెములు పెట్టు వారిలాగా కాక సమాధానపరచు వారి వలె మనం జీవించాలి. నీతి నిమిత్తము హింసింపబడాలి. దేవుని పని నిమిత్తము హింసింపబడాలి. దేవుని సువార్త నిమిత్తం హింసింపబడాలి. దేవునికి మనల్ని మనం సమర్పించుకొని మన శరీర అవయవాలన్నింటినీ కూడా దేవుని నామ మహిమార్థమై హింసింపబడాలి. అప్పుడు మనము ధన్యులము. పరలోక రాజ్యము మనది. అట్టి కృప, అట్టి ఆత్మ, అట్టి శక్తి, అట్టి ఓర్పు, అట్టి సహనము, అట్టి ప్రేమ, అట్టి హృదయ శుద్ధి మనందరికీ దయచేయాలని, దేవుడు మనకు తోడుగా ఉండాలని ఆయన్ని మనం ప్రార్థిద్దాం. కృపగల దేవా, జీవము గల యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యముతో మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. కొండ మీద నీవు మాట్లాడినటువంటి గొప్ప మాటలను మళ్ళా మేము నేర్చుకున్నట్టుకు సహాయం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మేము చదవబడినటువంటి ఈ వాక్యాన్ని ప్రభువా అవలంబించేటువంటి వారిగా, వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని, నీవే కేవలం నీవు మాత్రమే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.